కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు. నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరిని పెళ్లి చేసుకుని ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను. నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి. మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి మా ఇంటి పేరు పడగొట్టి మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరూ చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజును చూడొద్దు. ఏ కుర్రోడితో దీని పెళ్లి నిశ్చయించావో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబే తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జడగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతోరా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు. అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. నీ వల్లే. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని 2 పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా? అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? 10 జన్మలెత్తినా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తుపోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవులు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. వదినా వదినా, ఏంటి? మా ఊర్లో నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. గిద్దట పాలు పోసి ఏం కోరుకున్నా ఇస్తాడు. రేపు దానికన్నా ముందు మనం వెళ్ళి పాలు పోసి దాని పీడ వదిలించమని అడుగుదాం. కరెక్ట్. పద పద పద. నాగరాజా, నువ్వు మహిమ కలవాడివి. ఈ శృతే నాకు వద్దున అవ్వాలని ఆశీర్వదించు. త్వరగా పోయి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతావు. ఒక చెంబుడు నాగమౌళి పాలిపోయి. నీతో నాకు అసలు మాట్లాడడానికి ఇష్టం లేదు. పో వెచ్చిపో. కోతి, నువ్వే చింపాంజీవి. నువ్వే పో. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఏం కావాలో కోరుకో. నీ ఆశీస్సులు ఉంటే చాలన్నయ్య.
శుభం. మీ మాట ఏంటి? హ్యాపీ బర్త్డే. ఎక్కడి నుంచమ్మా? అది అది ఆ సూట్ కేసు ఏంటి? సూట్ కేసు. ఇప్పుడు నువ్వు నర్సు కదమ్మా, నా కోడలివి. మన ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు. ఇందులో ఏముంది? ఏం లేదు మావయ్య. నీ ముఖానికి పట్టిన చెమట చూస్తుంటే ఏదో జరగకూడదే జరిగిందనిపిస్తుంది. ఇటు ఏం లేదు మావయ్య. ఇవ్వమ్మా. ఏమీ లేదు మావయ్య. ఇవ్వు. ఎక్కడిదమ్మా ఇంత డబ్బు? ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు శివనాగేశ్వరి ఇచ్చిన 10 లక్షలు మావయ్య. పది లక్షలకి పల్నాటి వీరుడి పరువులు అమ్మేస్తావరా నువ్వు? నీలాంటి వాడు ఈ లోకంలో బతికొడదు. నిన్ను మావయ్య ఆయన్నేం చేయకండి, ఆయన్నేం చేయకండి మావయ్య. సుజాత, ఆయన ఆపకు. రానన్నా, నేను చెప్పేది విన్నాక ధర్మం తప్పానని నిజంగా నీకు అనిపిస్తే మన భవానీ బాబుకి నేను అన్యాయం చేశానని నువ్వు నమ్మితే నా తల నరికి తీసుకెళ్లి భవానీ బాబు పాదాల మీద పడి ధర్మం తప్పావు అని ఎదురుగా నోట్ల కట్టలు చెబుతూ ఉంటే ఇంకా రుజువులు ఎందుకురా? ఆయన కీడు చేయాలని నేను ఈ పని చేయలేదు. ఆయన ప్రాణం కాపాడడానికే చేశాను. నేను శివనాగేశ్వరిని. నీ పలనాటి దేవుడు నిన్నే పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టిన నరసింగరాయుడి కూతురు. నాన్న ఈ చెప్పు బాగాలేదంటే లండన్ నుంచి తెప్పిస్తాడు, ఇండియా రైస్ బాగాలేదంటే చైనా రైస్ తెప్పిస్తాడు. మరి నువ్వో కాలికి చెప్పు తొడగలేని దరిద్రుడివి, 2 పూట్ల అన్నం తినలేని అనాథవి. నిన్ను పెళ్లి చేసుకోవాలా? తాళిని కళ్ళకదుకునే పెళ్ళాంకి మొగుడు 100 ఏళ్లు బతకాలని ఉంటుంది. ఇష్టం లేని దానికి 6 నిమిషం చాలు అన్నంలో విషం కలిపి చంపడానికి. చంపేది నిన్ను కాదు, నిన్ను చేసుకోమని కండిషన్ పెట్టిన భవానీ ప్రసాద్. మా వాళ్ళు చేసింది తప్పే, నీకు ఈ కష్టం వచ్చింది. అందుకే ఈ నర్సు సుజాతను ఒప్పించి తీసుకొచ్చాను. 10 లక్షలు ఈ అమ్మాయికిస్తా. జీవితాంతో నీకు సేవ చేసుకుంటుంది. భవానీ ప్రసాద్ బ్రతికుండాలంటే నువ్వు ఈ సుజాతని పెళ్లి చేసుకోవాలి. నేను ఆడదాన్ని కాదు, ఆడపావుని. నేను సుజాతని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్స్. నీ పెళ్లికి కట్నం. శివనాగేశ్వరి భవానీ బాబుకి ఆపద కలిగిస్తుందన్న భయంతో నేను ఈ పని చేశాను. ఆ శివనాగేశ్వరి నా చేత ఈ పని చేయించి నేను అడ్డం పెట్టుకొని మన భవానీ బాబు పరువు తీయాలని చూస్తోందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదిగో నీ డబ్బు. నీ బాబుకి ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, మా దగ్గర విశ్వాసం ఉంది. ఈ ప్రపంచంలో రాసులు రత్నాలు పెట్టినా కొనలేనిది విశ్వాసం ఒక్కటే. భవానీ బాబు ఉప్పు తిన్నాం, ఆయన కోసం నిప్పుల్లో దూకుతాం. కారం పొడి బట్టి పిసికిన చేతులివి. చేసిన తప్పు ఒప్పుకో, లేదంటే ఈ చేతులతోనే నీ కంఠం పిసికి చంపుతా. రేపు కార్తీక అమావాస్య. ఆయుధ పూజ చేయటానికి దేశంలో చాలా చోట్ల నుంచి వేలాది మంది పల్నాటి వీరులు వీరుల గుడి దగ్గరకు వస్తారు. అక్కడ నువ్వు చేసిన మోసం నేను బయట పెడతాను. ఒకవేళ భవానీ బాబు ఇచ్చిన మాట నేను తప్పానని అక్కడ జనం తీర్పు చెబితే నిన్నే పెళ్లి చేసుకోవాలనంటే నీ మెడలో తాళి కడతాను. 2 పెళ్ళంగానా? ఇదుండగా అదలా చెల్లుతుంది. ఆయనకి నేను విడాకులు ఇస్తానని జనం ముందు ప్రమాణం చేస్తాను. చేసిన తప్పు నొప్పుకొని భవానీ బాబు జీవితం నుండి తప్పుకుంటావా? నా పెళ్ళాన్ని అవుతావా? కార్తీక అమావాస్య నీ పాలిట అమావాస్య కాకుండా చూసుకో.